నమస్కారం. నమో నారసింహ. ఎప్పుడెప్పుడు నృసింహ దీక్షలు ప్రారంభం అవుతాయా? గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారి చేతుల మీదుగా నృసింహ దీక్ష తీసుకుందామా అని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. నిజం. గత సంవత్సరం కూడా కొంతమంది అడిగారండి. కొంతమంది మామూలుగా అంటే దీక్ష అలా తీసుకోలేక అంటే మాల ధరించకపోయినా సరే మేము నామస్మరణ చేశామండి, జపం చేసుకున్నాం స్వామివారిది. అయితే దీక్ష తీసుకోవాలనేది మా కోరిక అన్న వాళ్ళకి ఇప్పుడు తీరబోతుందనే చెప్పుకోవాలి. ఎప్పటి నుంచి ప్రారంభం అవబోతోంది? నియమాలు ఎలా ఉంటాయి? మనకున్నటువంటి చాలా సందేహాలు మహిళలు తీసుకోవచ్చా? లేకపోతే ఇతరత్ర ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎలా దీక్ష తీసుకోవాలి? దీక్ష అన్న నాళ్ళు ఇంట్లో పీఠం పెట్టుకోవాలా? లేకపోతే ఆశ్రమం దగ్గరే ఉండాలా? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి కదా! ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? ఇవన్నీ కూడా. వీటన్నిటికీ మించి నృసింహస్వామి వారి దీక్ష తీసుకోవటం నిజంగా అంత సులువా? స్వామికి ఏమన్నా కోపం వస్తే ఆ ఉగ్రత్వం మన మీద ఉంటుందా? ఆయన నిజంగానే కరుణామయుడు. తెలుసుకుందాం, గురువుగారి మాటల్లో విందాం. మనతో పాటు ఉన్నారు గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమో నారసింహ. నమో నారసింహ. సంవత్సరం నుంచి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం నృసింహ దీక్షలు. అవునమ్మా. స్వామివారి దగ్గర అలా నిలబడి మీ చేతుల మీదుగా దీక్ష తీసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఎప్పుడండి అంటే కార్తీక మాసం నుంచి ప్రారంభిస్తే అండి, ఇంకొంచెం ముందు దసరా నుంచి చూస్తే అమ్మవారి దీక్షలు, తర్వాత అయ్యప్ప దీక్షలు, తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దీక్షలు అవి చూస్తూ ఉన్నాం. శివయ్య మాల ఇలా వేసుకుంటూ ఉన్నారు. అలా జనవరి అనగానే ఖచ్చితంగా నృసింహ దీక్ష సమయం ఇది. మరి ఎప్పటి నుంచి దీక్షలు, ఎవరెవరు వేసుకోవచ్చు, ఎలా నియమాలు, ఎన్నో సందేహాలు, మరి వివరించండి. ఖచ్చితంగా అంటే ఇది చాలా విశేషమైనటువంటి దీక్ష, ఉత్తమోత్తమైనటువంటి ఉపాసన విధానం నృసింహ దీక్ష. మనకు ఆగమ శాస్త్రంలో నృసింహ ఆరాధన అనేటువంటిది కావచ్చు, నృసింహ ఉపాసన అనేటువంటిది అంటే ఉన్నదానిలో అన్నిటికల్లా కూడా చాలా ఉత్తమోత్తమైనటువంటిది అని చెప్తారు. అలాంటి స్వామి యొక్క అనుగ్రహం కోసం చేసేటువంటి దీక్ష నృసింహ దీక్ష. అంటే ఎంత గొప్పదయ్యా అంటే అశ్వమేధ యాగం చేస్తే మనం ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతాము, అంటే ఎలాంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము, ఒక నృసింహ దీక్ష ద్వారా మనం అది పొందవచ్చు. ఎలా పొందవచ్చు? మనకు బ్రహ్మాండాది పురాణాలు ఏం చెప్తాయంటే నారసింహ సమోదేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయ అని చెప్తారు. అంటే నృసింహస్వామి కంటే మించినటువంటి వాడు ఎవరూ లేరు ఈ భూమిలో అని చెప్తారు. ఆయనకి ఆరాధన అంటే ఆయన యొక్క భక్తుడు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ఆరాధన కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్తమోత్తమైనటువంటిది. అదేవిధంగా ఈ నృసింహ ఆరాధన అంతా కూడా మనందరం కూడా ఏమనుకుంటామంటే స్వామియే చాలా ఉగ్ర రూపం, ఆయన ఆరాధన అనేటువంటి చేసేవాడు ఇంకెంత శ్రద్ధగా ఉండాలి అని. కానీ ఆయనకు మించినటువంటి భక్త సులభుడు ఈ భూమిలో ఏ దేవుడు లేడు. ఫస్ట్ చెప్తారు. అవునమ్మా. ఎందుకంటే అసలు ఈ భూమిలో నృసింహ అవతారం అనేటువంటిది లేకపోయి ఉంటే మనం ఈనాడు ఆరాధించేటువంటి ఏ దేవుళ్ళు లేరు. ఎందుకంటే స్వామి సత్యాన్ని స్థాపించడం కోసమే వచ్చాడు భూమిపై. ఆయన నేనున్నాను, భక్తుడి కోసం నేను ఉన్నాను అని చెప్పాడు కాబట్టి ఈనాడు మన అందరినీ కూడా ఆశ్రయిస్తున్నాం. నమ్మకాన్ని ఇచ్చాడు, సత్యాన్ని ఇచ్చాడు కాబట్టి మనందరం అంత విశేషమైనటువంటి స్వామిని ఒక దీక్ష ప్రకారంగా ఆరాధిస్తే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతామో మన ఊహకే వదిలేసుకోవచ్చు. అంత గొప్పది, అది చాలా విశేషమైనటువంటి. మీరు అన్నట్టుగా ఇంకొక మాట ఏంటంటే స్వామి ఉగ్రంగా ఉంటారు ఎప్పుడు. దీక్ష తీసుకోవటం నియమాలు చాలా ఉంటాయేమో, అంత సులువు కాదు, చాలా కఠినంగా ఉంటాయి, అవి ఖచ్చితంగా పాటించవలసిందే, చిన్న పెద్ద తప్పులు దొరికినా స్వామికి కోపం వస్తుంది అనే ఒక మాట విన్నానండి. ఇది ఎంతవరకు నిజం? అంటే స్వామి యొక్క ఆరాధన చాలా సులభమైనటువంటిది. ఫస్ట్ ఆయన ఉగ్రం ఎవరిపైన వచ్చిందంటే భక్తుడిని ఇబ్బంది పెట్టిన వాడిపైన ఉగ్రం, మన పైన కాదు. అంటే మనల్ని ఎవడైనా ఇబ్బంది పెడితే వాడిపైన ఉంటుంది ఆయనకు ఉగ్రం. అంటే ప్రహ్లాదుని కాపాడడానికి భగవంతుడు ఉగ్ర రూపంలో వచ్చారు. అక్కడ ఉగ్రం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది. అంత కోపం ఎందుకు వచ్చిందయ్యా అంటే ప్రహ్లాదుడు అనేటువంటి పరమ భాగవతోత్తముని అగ్రస్థానంలో నిలబెట్టడానికి వచ్చింది అంత కోపం ఆయనకి. అంటే మనం ప్రహ్లాదుని ఈనాటికి కూడా కృతయుగం నుంచి ఈనాటికి కూడా ప్రహ్లాదుడు అనేటువంటి వాడు పరమ భాగవతోత్తముడు, పరమ భక్తుడు అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. ఆయన మూలకంగానే మనం ఈనాడు చెప్పుకుంటాం. అంత భక్తిని ఆయన ప్రదర్శించాడు స్వామి. అంతే దాంతో ప్రత్యక్షమై భక్తుడి కోసం వచ్చాడు ఆయన. కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి అవతారం. ఆయన యొక్క దీక్ష విశేషమైనటువంటిది, చాలా సులభంగా ఉంటుందమ్మా. అంటే దీక్ష కూడా మనందరం కూడా 32 రోజుల కాలం పాటు, 40 రోజుల కాలం పాటు ఇలా ఉంటుంది. ఇప్పుడు అహోబిల క్షేత్రంలో ఏమో కనుమ పండుగ రోజు ప్రారంభమై అది 40 రోజుల కాలం పాటు కొనసాగుతుంది. అహోబిల క్షేత్రంలో స్వామివారి పారువేట ఉత్సవానికి వెళ్తారు. ఆ రోజు నుంచి 40 రోజుల కాలం పాటు ఈ యొక్క నృసింహ దీక్ష అహోబిల క్షేత్రంలో ప్రారంభమవుతుంది. మనం భద్రాచలంలో నృసింహ సేవావాహిని కల్పవృక్ష ఆశ్రమంలో జనవరి 19వ తారీఖు నుంచి 32 రోజుల కాలం, ఇది మొదటి నుంచి కూడా మేము నృసింహ బీజాక్షరాల సంఖ్య 32,
ఆ యొక్క 32 రోజుల నియమంగా పెట్టుకొని 32 రోజుల కాలం పాటు దీక్ష చేయడం అనేటువంటిది అక్కడ మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆ విధంగానే చేసి అయిన తర్వాత అహోబిలానికి వెళ్ళడం. ఇప్పుడు దీక్షా నియమాలకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ప్రాతకాలంలో స్నానం, అది అన్ని దీక్షలలోనూ మనం చేసేటువంటిది. ప్రాతకాలంలో స్నానం, ఏకభుక్తం. మేము చెప్పేటువంటిది ఏంటంటే భోజనం అనేటువంటిది ఖచ్చితంగా నియమంగా ఉండాలి. అంటే హోటల్స్ లో తినకుండా ఉంటే మంచిది. ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉండాలి, అది అందరూ పాటించేటువంటిది. ఉదయం టిఫిన్ అని ఇంకోటని ఇలా కాకుండా ఏదైనా ఒక పాలు లేదా పండ్లు తీసుకొని ఉండి మధ్యాహ్నం ఏకభుక్తం, రాత్రి ఏదైనా కొంచెం స్వామివారి ప్రసాదం మనం భగవంతుడికి నివేదన చేసి ప్రసాదం తీసుకోవడం. ఇది చాలా నియమంగా ఎప్పుడైతే మనం పాటిస్తామో చాలా విశేషం. నృసింహ స్వామి వారికి సంబంధించినటువంటి మూల మంత్రం ఏదైతే ఉంటుందో ఉగ్రం వీర మహావిష్ణు అనేటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా రోజుకు 1000 సార్లు జపం చేసుకోమని చెప్తాం. ఉదయం నుంచి రాత్రి పడుకునేటువంటి సమయం లోపల ఒక 1000 సార్లు ఖచ్చితంగా జపం చేసుకోమని చెప్తాం. ఎందుకంటే ఈ పూర్తయ్యే లోపల వారికి 32,000 సార్లు ఆ యొక్క నృసింహ మహామంత్రం జపం అవుతుంది. మంత్రం అనేటువంటిది ఎప్పుడైతే జపం చేస్తుంటామో మనలో అత్యద్భుతమైనటువంటి తేజస్సు ఏర్పడుతుంది. అంటే ఏమీ లేకుండా ఒక దీక్ష చేసాం అయిపోయింది అని కాదు. అంటే అలవాట్లు మానుకోవడానికో లేకపోతే ఇంకోటి జరగడానికో దీక్ష కాదమ్మా. దీక్ష చేస్తే మన జీవితం మారేలాగా చేయాలి. నృసింహ దీక్ష చేస్తే మేము ఇప్పటికీ సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా భద్రాచల క్షేత్రంలో నృసింహ దీక్షను చేస్తున్నాం. మా జీవిత కాలంలో చూడనటువంటి ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను మేము ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. అంటే ఆటో తోలుకునేటువంటి వ్యక్తి ఏమో ఈనాడు బస్సులకు ఓనర్లు అయి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు జీవితంలో నడుస్తాడా లేదా అనేటువంటి వ్యక్తి ఈనాడు అహోబిల క్షేత్రంలో గుట్టలు కొండలు ఎక్కేసి బ్రహ్మాండంగా నడుస్తున్నాడు. ఆర్థికంగా లేమి, ఇంకా కొలాప్స్ అయిపోయాము, కోర్టు సమస్యల్లో ఇబ్బంది పడిపోయాము, ఇంకా అయిపోయాము అనేటువంటి వాళ్ళు చాలా మంది. అంటే మా జీవితంలో స్వామి చేసినటువంటి అద్భుతాలు అని చెప్తారు. మీరు దీక్ష తీసుకున్నటువంటి రోజు అక్కడికి వస్తే ఎవరైనా సరే, అంటే లాస్ట్ ఇయర్ ఇదే సుమన్ టీవీ ద్వారా మనం నృసింహ దీక్షకు చేస్తే కొన్ని వందల మంది స్వామివారి సన్నిధిలో దీక్ష చేశారు. అక్కడికి వచ్చి దీక్ష తీసుకొని వాళ్ళ జీవితాలు, రాజమండ్రి నుంచి ఒక అబ్బాయి వచ్చాడమ్మా. అంటే ఆ అబ్బాయి ఇంకా జీరో, అంటే స్తబ్దత అయిపోయాడు, ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఈనాడు బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం పెట్టుకొని చాలా బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయాడు. అంటే స్వామి సన్నిధిలో చేసేటువంటి దీక్ష మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. ఎలా మారుస్తుంది అంటే నువ్వు తప్పనిసరిగా నియమంగా ఖచ్చితంగా ఆ మంత్రం అనుష్ఠానం చేయడం, స్వామివారి పైన పరిపూర్ణమైనటువంటి భక్తితోటి నువ్వు చేసేటువంటి పనిలో స్వామి ఉన్నాడని చేస్తే ఖచ్చితంగా వస్తుంది. దీక్ష చేస్తున్నా నేను ఏ పని చేయనంటే కాదు, ఖచ్చితంగా. అదే విధంగా రెండోది ఏంటంటే ఈ దీక్షాకాలం పూర్తయ్యేటువంటి క్రమంలో 5 రోజుల కాలం పాటు చివరిగా చేసేటువంటి నృసింహ యాగం, అది మన జీవితంలో ఎలాంటి గ్రహ దోషాలు, ఎలాంటి రుణ రోగ శత్రు బాధలు ఏది ఉన్నప్పటికీ కూడా పటాపంచలు చేస్తుంది. మన జీవితంలో ఏలనాటి శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, కాలసర్ప దోషం ఉంది, ఇంకొకటి ఉంది, ఏదైనా సరే కొన్ని కోట్ల సార్లు, అంటే 9 లక్షల సార్లు నృసింహ మహామంత్రాన్ని హోమం చేస్తే మనకు ఉండేటువంటి గ్రహ దోషాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయమ్మా, అసలు ఇంకా పారిపోవు. ఖచ్చితంగా అంత అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి నృసింహ దీక్ష అనేటువంటిది చాలా వైభవపేతంగా ఉంటుంది. జనవరి 19వ తారీఖు మనం భద్రాచలంలో సుదర్శన నారసింహ హోమం చేసి ప్రారంభం చేస్తారమ్మా. ఆ రోజు నుంచి 32 రోజుల కాలం పాటు కొనసాగుతుంది. ఇక మిగిలిన సందేహాలు అడుగుతాను. మహిళలు నృసింహమాల వేసుకోవచ్చా? బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. వాళ్ళ ఇబ్బందికరమైనటువంటి సమయాలు చూసుకొని 19వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి దాంట్లో మధ్యలో వాళ్ళకి 9 రోజుల 18 రోజుల 27 రోజుల ఏది అవకాశం ఉంది చూసుకోవడానికి ఉంటే దాని ప్రకారంగా చేసుకోవచ్చు. లేదు చివరిగా యాగానికి దగ్గరగా ఉండేటట్టుగా 9 రోజులు వేసుకోవాలనుకుంటే అదా కూడా వేసుకొని యాగంలో పాల్గొనవచ్చమ్మా. చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా ఎవరైనా కూడా ఈ దీక్ష తీసుకోవచ్చు. అంటే భక్తుడు నేను భగవంతుడి అనుగ్రహం కావాలి అనుకునేవాడు ఎవరైనా వేసుకోవచ్చు. వస్త్రం ఏమాలు పసుపు రంగు వస్త్రం వేసుకోవాలమ్మా. ఇది పూర్తిగా అంటే నృసింహ దీక్ష, తర్వాత గోవింద దీక్ష, రామ దీక్ష ఇవన్నీ కూడా ఆ పసుపే ఉంటాయి. ఇది కూడా ఖచ్చితంగా పసుపు మంగళప్రదమైనటువంటిది. పసుపు అదే వస్త్రాలే ఉంటాయి. పూర్తి వస్త్రాలు వేసుకోలేమండి, మేము కండవా మాత్రమే ధరిస్తామని. అలా అంటే మా దగ్గరికి చాలా మంది పోలీస్ ఆఫీసర్లు వస్తారమ్మ దీక్ష తీసుకోవడానికి. లాయర్లు కానీ ఇలా పోలీస్ ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే మేము మాల వేసుకుంటాము, స్వామివారికి సంబంధించినటువంటి శేషవస్త్రం ఒకటి మాత్రం వేసుకుంటాము. ఆ సమయంలో మేము ఇంటికి వచ్చిన తర్వాత యథావిధిగా మళ్ళీ వస్త్రాలు వేసుకుంటామండి. మేము ఉద్యోగానికి వెళ్ళే సమయంలో మాకు ఇబ్బంది ఉంటుంది. తప్పకుండా అమ్మ, ఇక్కడ ప్రధానమైనటువంటిది భగవంతుడికి మనం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తుండాలి మనకి. అది ఏ వస్త్రంతో ఉన్నామని కాదు, ఖచ్చితంగా ఈ యొక్క వస్త్రం నియమం ఏంటంటే మనం దీక్ష చేస్తున్నాం అనేటువంటిది మనకు తెలియాలి, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. కానీ ఈ వస్త్రాలు వేసుకుని తప్పులు చేస్తే, కాబట్టి అలా కాకుండా వీరునంత వరకు కూడా చాలా వరకు వేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అలా లేదు అనుకున్నా కూడా వాళ్ళ ఉద్యోగ రీత్యా వెసులుబాటు ఉంటుందమ్మా ఖచ్చితంగా. అలా కూడా వేసుకోవచ్చు.
మహిళలు ఖచ్చితంగా వేసుకోవచ్చు. చీరలు మాత్రం చీరలు ఆ డ్రెస్ చుడీదార్ తయారు చేసుకొని వేసుకుంటారు చాలా మంది, కుట్టించుకుంటారు ముందుగానే. ముందుగానే సిద్ధం చేసుకోవాలి కదండి. ఇంట్లో పీఠం ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు అలా కుదరదు, కొంతమంది బయట ఎక్కడో ఉంటామండి, బ్యాచులర్స్ కొంతమంది ఉంటారు, మేము ఉండే స్థలంలో అక్కడ కుదరదండి, పీఠం పెట్టుకోవాలా ఖచ్చితంగా, లేకుంటే దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే వెళ్ళొచ్చా? అందులోనూ నృసింహ దేవాలయాలు చాలా అరుదు, అవును. మరి ఎలా అంటారు? అంటే ఇక్కడ దీక్ష చేసేటువంటి క్రమంలో ప్రత్యేకంగా ఎలాంటి పీఠాలు అవసరం లేదమ్మా. ఒకటి ఫస్ట్, మన ఇంట్లో ఉంటే దేవుడి ఫోటో దగ్గర దీపారాధన చేసుకొని స్వామివారికి ఏదైనా నివేదన చేసుకొని నృసింహ మంత్రం అనుష్ఠానం చేసుకోవడం అనేటువంటిది ఒకటి. లేదు మీరు భద్రాచలానికి వచ్చి ఉంటాను, భద్రాచలంలోనే ఆశ్రమం దగ్గరే ఉంటాం మేము అనుకుంటే అక్కడ ప్రత్యేకంగా వసతి ఉంటుంది, ఇబ్బంది లేదు. వాళ్ళకి భోజనం వసతి అన్ని కూడా మన నృసింహ సేవా వాహిని ద్వారానే ఏర్పాటు చేస్తారు. 32 రోజులు ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, 9 రోజులు, 18 రోజులు, మీరు ఎప్పుడు ఏ సమయాల్లో వచ్చి అక్కడ ఉండాలనుకున్నా కూడా వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా పీఠం అనేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తే దానికి తగినటువంటి నియమాలన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించుకోవాలి. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉంది, ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ హారతి తీసుకొని అక్కడే ఆలయంలో కూర్చొని మంత్రజపం చేసుకొని వస్తే సరిపోతుంది. నృసింహస్వామి అనేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడా అవసరం లేదమ్మా. ఆయన భూమిలో ప్రతి వస్తువులోనూ ఉన్నాడు. ఈ అండం నుంచి బ్రహ్మాండం దాకా నృసింహస్వామి ప్రతి వస్తువులోను, హిరణ్యకశిపుడి సంహారం తర్వాత కలియుగాంతం వరకు చేతనమైనటువంటి అన్ని వస్తువుల్లోనే స్వామి ఉన్నాడు. ఇంకా మనం ప్రత్యేకంగా ఆరాధించడానికి ఎక్కడ కావాలి? ప్రతి మనిషిలోనూ స్వామి తత్వమే ఉంటుంది కదా. కాబట్టి మనం దానికోసం ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు ఏం అవసరం లేదు. ఆయన భక్తితోటి ఆరాధిస్తే చాలు, భగవంతుడు ప్రసన్నమవుతాడు. స్వామివారి మంత్రం ఒకసారి తెలియజేయండి. ఖచ్చితంగా అమ్మ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యం. ఇది 32 బీజనాక్షరాల సంఖ్య. మంత్రరాజము అని దీనికి పేరమ్మ, కింగ్ ఆఫ్ ది మంత్ర. మనకు మంత్రరాజ పద స్తోత్రం అనేటువంటిది సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి స్తోత్రంలో ఒక్కొక్క స్తోత్రంలో నుంచి ఒక్కొక్క పదం తీసుకుంటే ఈ యొక్క ఉగ్రం వీరం మహావిష్ణువు అనేటువంటి మంత్రం వస్తుంది. ఇందులో 9 పదాలు ఉంటాయి. అహోబిల క్షేత్రంలో నవనారసింహులు ఉంటారు. దీనికి అనుగుణంగానే 9 మంది నవనారసింహులు అహోబిల క్షేత్రంలో ఉంటారు. మనందరం కూడా ఈ దీక్ష పూర్తి అయిన తర్వాత 5 రోజులు యాగం పూర్తి అయిన తర్వాత వెళ్ళేటువంటి క్షేత్రం అహోబిలం. చాలా అత్యద్భుతంగా 9 మంది నవనారసింహుల దర్శనం కూడా మనం చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. గురుగారు, మరికొన్ని సందేహాలు. సూతకంలో ఉన్న వాళ్ళు కావచ్చు, సంవత్సరం పూర్తి అవ్వలేదండి ఇంకా అన్న వాళ్ళు ఇలా ఉంటారండి, మరి వారు వేసుకోవచ్చా? అంటే సూతకం అనేటువంటిదమ్మా, ఇప్పుడు తండ్రి చనిపోతే తల్లి చనిపోతే మాత్రమే సంవత్సర సూతకం అది. అంటే ఎవరైతే దీక్ష చేయాలనుకునేటువంటి వారి తల్లి తండ్రి చనిపోతే మాత్రమే సంవత్సర సూతకం ఉంటుందమ్మా. మరే ఎవరికి కూడా, అంటే చిన్నాన్న పెదనాన్నలు చనిపోయారు, మేమలు చనిపోయారు, వీళ్ళ ఎవరికి కూడా సంవత్సర సూతకం ఉండదు. అది కేవలం 10 రోజులు మాత్రమే ఉంటుందమ్మా. తల్లిదండ్రులు చనిపోయినటువంటి వాళ్ళు ఈ యొక్క దీక్ష తీసుకోకూడదు సంవత్సరం. వాళ్ళు ఏదైనా మంత్రజపం చేసుకోవాలనుకుంటే కంకణం కట్టుకొని మంత్రజపం చేసుకోవచ్చు, అంతే తప్ప ప్రత్యేకంగా దీక్ష కూడదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పితృదీక్షలో ఉంటారు కాబట్టి. మిగతా ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఎవరికైనా 10 రోజులే ఉంటుంది. ఆ 10 రోజుల తర్వాత యథావిధిగా మనం దీక్షాధారణ అనేటువంటిది చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. 32 రోజుల వరకు అవకాశం ఉంది కాబట్టి అవునమ్మా, అలా తీసుకోవచ్చు. 9, 18, 27, 32 ఇక శక్తి కొద్ది ఇంకా స్వామి అనుగ్రహం. మనల్ని చేయించాలి అనేటువంటి సంకల్పం ఆయన దగ్గర ఉంటే, గత సంవత్సరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దీక్ష తీసుకొని వెళ్ళి బాగుపడినటువంటి కుటుంబాలు చాలా అమ్మా. ఎప్పుడు దీక్ష ప్రారంభం అవుతుంది? ఆల్రెడీ నెల రోజుల నుంచి స్టార్ట్ చేశారు అడగడం. అంటే దీక్ష చేస్తే ఈసారి మేము అక్కడే ఉంటామండి, మా పిల్లలు వేసుకుంటా అంటున్నారు చాలా మంది. ఇలా అంటే భగవంతుడి పైన మనం ఎంత ప్రేమను పెంచుకుంటే స్వామివారు అంత దగ్గరికి మనకు కనెక్ట్ అవుతూనే ఉంటారు. మనం పెంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. దీక్ష తీసుకున్నప్పుడు రోజుకి 1000 సార్లు నామజపం చేస్తూ ఉండాలి, మంత్రం జపిస్తూ ఉండాలన్నారు కదా ఉగ్రం మీరు. కొన్ని సార్లు ఎక్కడెక్కడో ప్రదేశాల్లో ఉంటాము, మరి జర్నీలో ఉన్నప్పుడు అలా కూడా స్మరించుకోవచ్చా, ఎలా అండి? ఇక్కడ ప్రాతకాలంలో వీళ్ళు తెల్లవారుజామున స్నానం చేసినప్పుడు కేవలం ఒక అరగంట సేపు, 45 నిమిషాలు, గంట సేపు మనం కూర్చొని జపం చేసుకుంటే అక్కడ సుమారు అక్కడే చాలా వరకు జపం అవుతుంది. తర్వాత మళ్ళీ సాయంత్రం స్నానం చేసి యథావిధిగా మళ్ళీ దీపారాధన, ఈ కార్యక్రమం దేవాలయ సందర్శన సమయంలో మళ్ళీ యథావిధిగా జపం చేసుకుంటే అక్కడ సగం జపం అయిపోతుంది. వీళ్ళు అంటే ఉదయం నుంచి రాత్రి పడుకునేటువంటి లోపల కేవలం 15-20 నిమిషాలు చేస్తే ఒక 100-108 పూర్తి అవుతుంది. ఖాళీ ఉన్నటువంటి సమయంలో అంటే పనులు వదిలిపెట్టి ఏ జపం చేయరు. నేను చెప్పేది కూడా పూర్తిగా అది. నేను జపం చేయాలి కాబట్టి ఒక దగ్గర కూర్చొని నేను జపం చేస్తాను, ఇదా కాదు. నీకున్నటువంటి పనిని చేస్తూ భగవద్ధ్యానం అనేటువంటిది చేయాలి, అంతే తప్ప అన్ని పనులు వదిలేసి భగవద్ధ్యానం అనేటువంటిది
అసలు కూడనే కూడదు, అదొక వంకగా చేయకూడదు, ఖచ్చితంగా చేయకూడదు. నేను జపం చేస్తున్నాను కాబట్టి ఈ పని చేయను, నేను జపం చేస్తున్నాను కాబట్టి ఈ రోజు సెలవు పెట్టా, ఇలా వద్దు. నువ్వు చేసేటువంటి క్రమంలో తెల్లవారుజాము 4:30-5 గంటలకు లేచి స్నానం చేసి 1 గంట సేపు కూర్చొని జపం చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సాయంత్రం స్నానం చేసి యథావిధిగా జపం చేసుకుంటే సరిపోతుంది. ఆ మధ్య సమయంలో ఏదో ఒక సమయంలో ఖాళీగా ఉంటాం, అప్పుడు చేసుకోవచ్చు. కాబట్టి ఇబ్బంది ఏం లేదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మొత్తానికి జనవరి 19 అవునమ్మా, మాఘమాసం ప్రారంభం, పాడ్యమి కదండి, అవునమ్మా, అమావాస్య తర్వాత రోజే. ముందు రోజు అంటే నాకు తెలిసి 17వ తారీఖు ఆశ్రమానికి వచ్చేసిన ఒకవేళ దీక్ష తీసుకోవాలనుకున్న వాళ్ళు అమావాస్యలో కూడా పాల్గొని ఆ పూజల్లో తర్వాత 19 ఉదయమే చక్కగా నది స్నానం చేసుకుని సుదర్శన హోమం కూడా చూసుకుని అప్పుడు మాల. జనవరి 19వ తారీఖు ఉదయం 7 గంటలకు సుదర్శన హోమం స్టార్ట్ అవుతుందమ్మా. సుదర్శన హోమం చేసిన తర్వాత ఈ యొక్క నృసింహ దీక్ష ఇవ్వడం జరుగుతుంది. మందిరం కూడా అక్కడే అందరి సన్నిధిలోనే అనుష్ఠానానికి అందరికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా వాళ్ళు అయిన తర్వాత భోజనం తీసుకొని బయలుదేరచ్చు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు అక్కడే ఉండొచ్చు. వివరించారు. ఆ రోజు నాకు కూడా అవకాశం ఉంటే బాగుంటుంది, స్వామి దర్శనం చేసుకోవాలి ముందుగా. తప్పకుండా మీరు వస్తా అని చెప్పారు, ఎందుకంటే ముందు రోజు చొల్లంగి అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య దర్శనం చేసుకుని మరుసటి రోజు ఇది కూడా దీక్ష చేసుకుని వచ్చు. ధన్యవాదాలు. విన్నారు కదా, ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో సంవత్సరం నుంచి. గత సంవత్సరం నన్ను చాలా మంది అడిగారండి, మేము ఇలా తీసుకోవాలనుకుంటున్నాం, సమయం కూడా అయిపోవచ్చిందని. అంటే ఏం పర్వాలేదు, మళ్ళీ సంవత్సరం వేసుకుందరు కానీ స్వయంగా నేనే కొంతమందికి చెప్పాను. మరి ఎదురు చూసేవాళ్ళు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అనుకునే వాళ్ళందరూ కూడా జనవరి 19 అండి. మీరు ముందుగానే వివరాలు కనుక్కోవచ్చు. ఇంకా కొన్ని సందేహాలు ఉంటాయి, ఇప్పుడు నేను కొన్ని అడగలేకపోవచ్చు. మీకంటూ పర్సనల్ గా ఉన్న డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక ఆశ్రమానికి సంబంధించిన నెంబర్లు నేను ఇస్తాను. మీరు కాల్ చేసి ఈ దీక్ష ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో నృసింహ దీక్ష, వారు మీ వివరాలు చెప్పండి, మీ సందేహాలు కూడా అడగండి. లేదంటే ముందుగా మేము వెళ్ళి ఒకసారి దర్శించుకుని గురుగారితో కూడా మాట్లాడతాము అని అనుకున్న వాళ్ళకి అడ్రస్ క్లియర్ గా అందిస్తాను. భద్రాచలంలో రాముల వారి సన్నిధికి 100 మీటర్ల దూరంలో అండి, గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం. వెళ్ళి స్వామివారి దర్శనం కూడా చేసుకోండి. నమస్కారం.